Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హలో అందరికీ, పాప బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. నా ప్రాణము నాంతవరకు మరచిపోలేనయ్యా. నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నేను మరచిపోలేనయ్యా. శ్రీమలలో ఉన్నాను నన్ను విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేనయ్యా. శ్రీమలలో ఉన్నాను నన్ను విడచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నన్ను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము మూడవ వచనం. యెహోవా మన కొరకు 120
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నమాట, కుమారులను స్వాస్థ్యముగా దేవుడు చూపిస్తున్నాడు. అలాగే బహుమానముగా ఆయన మనకి ఇస్తున్న గర్భఫలము, ఇది దేవుడు ఇచ్చి బహుమానం. దేవుని యొద్ద నుంచి ఆయన మనకు నరులకు అనుగ్రహించిన ఒక చక్కని బహుమానముగా దేవుడు చూస్తున్నాడు ఆడపిల్లల్ని. అదే విధముగా బిడ్డలను దేవుడు బహుమానముగా చూస్తున్నాడు అని మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంకో మాట తెలివేస్తుంది ఏమంటే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే యవన కాలములో ఉన్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్న వారిని మనం ఏ విధముగా అంటే గొప్ప విధముగా వారిని పెంచగలగాలి. కాబట్టి మంచి జ్ఞానము చేత, మంచి ఐశ్వర్యం చేత వారిని పెంచుటకు మనము అటువంటి జ్ఞానము కలిగిన వారముగా వారిని పెంచుతున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వారినంట భయభక్తులతో దేవుని యొక్క నీడలో మనం వారిని పెంచుటకు మనం ఇష్టపడాలి. ఇక్కడ మనము ఒక బలవంతుని చేతిలో ఒక బాణం పెడితే ఏ విధముగా అయితే దాన్ని ఆయుధముగా, ఒక చక్కని ఆయుధముగా మారుస్తున్నాడో, అదే విధముగా దేవుడు ఇచ్చిన బహుమానాన్ని కూడా ఈ లోకములో మనము చక్కగా పెంచే విధానాన్ని మనము నేర్చుకోగలగాలి. ఆ విధముగా మనము వారిని పెంచగలిగితే వారు ఈ లోకంలో గొప్పగా వారు దీవించబడతారు, వారు ఆశీర్వదింపబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆశ్చర్యకరముగా వారిని మార్చబడుటకు, వారిని మన యొక్క దీవెనకరముగా మనం ఉంచుటకు దేవుడు మనకు ఇస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాటను మనం చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనం. గర్భఫలము నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందను, నీ దుక్కిదెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఆయన మనని దీవిస్తున్నాడు. గర్భఫలమును ఆయన దీవిస్తున్నాడు. పిల్లల తరతరములను ఆయన దీవిస్తున్నాడు. మనం కలిగిన ప్రతి ధాన్యాన్ని కూడా ఆయన దీవెనకరముగా చూస్తున్నాడు. ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములో మనం ఉండాలి అంటే, దేవుడు చూపిస్తున్న ఆ మేలుకరమైన జీవితంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మన గర్భఫలమును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దానిని ఆశీర్వకరముగా మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకు మనం ఒక చక్కని మొబైల్ కొనుక్కున్నాం అనుకోండి, లేదా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, కొనేటప్పుడు అది చక్కగా క్రొత్తగా అది ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. దానిని మన ఇంట్లోకి తీసుకుని వచ్చిన జాగ్రత్తగా దాన్ని చూసుకోగలిగితే, జాగ్రత్తగా మనం ఉంచుకోగలిగితే అది క్రొత్తగానే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మన ఇంట్లో వస్తువు వాడబడుతూ అది ఉపయోగకరముగా ఉంటుంది. అదే మనము ఇష్టముగా దానిని వాడుతున్నట్లయితే అది డ్యామేజ్ అయి పగిలిపోవడము, అది విరిగిపోవడము జరుగుతుంది. మరి అలాగే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఏ విధముగా ఆశీర్వదించాడంటే గర్భఫలమును ఆశీర్వదించాడు, మన చేతి పనులను ఆశీర్వదించాడు, మనకు కలిగిన ప్రతిదీ కూడా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదమును మన గృహములో ఉండాలి అంటే, మనతో ఉండాలి అంటే, మనం ఇటువంటి ఆశీర్వకరముగా మనం బ్రతకాలి అంటే మనము చేయవలసిన పని ఒక్కటే ఉన్నది. ఆ 108వ కీర్తనలో 1వ వచనం రాయబడుతున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులుగా మార్చబడుతున్నారు. చూడండి, ధన్యులు అంటున్నాడు అక్కడ. ఆయన మార్గములో మనం నడుచుకోవాలి, ఆయన త్రోవలో మనము జీవించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగూ మనము జీవించగలిగితే మనం ధన్యులము అంటున్నాడు. అంతేకాదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునంటున్నాడు. నీ లోగిట ఫలించు, నీ భార్య ద్రాక్షవల్లి వలె ఉండును అంటున్నాడు. నీ భోజనము బల చుట్టూ ఒలివ మొక్కల వలె నీ పిల్లలు నివసిస్తారంటున్నారు. ఎంత చక్కని మాటలు అక్కడ దేవుడు వాక్యం కలిగిస్తుందో, ఆ రీతిగా ఆ ఆశీర్వాదముల కింద మనం ఉండుటకు ప్రయాసపడాలి. దేవుడు దీవించిన ఆశీర్వాదములో, దేవుడు ఇచ్చిన ఆ బహుమానములో, దేవుడు ఇచ్చిన అటువంటి ఆ ఆశీర్వకరముగా మనం బ్రతుకుటకు మనం ఇష్టగలిగితే ఆశీర్వాదం మన పిల్లల తరతరముల వరకు, మన గర్భఫలం అంతయు కూడా అది దీవింపబడి మనం ఆశీర్వకరముగా ఉండగలుగుతాం. ఈ రోజు మన కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం లేదు అంటే, చాలా మంది కుటుంబంలో ఎందుకు దీవెనకరంగా ఉండట్లేదంటే వారు దేవుని భయభక్తులతో నడుచుకోవడం లేదు, వారు భక్తి కలిగి జీవించట్లేదు, వారి పిల్లలు నడవలసిన త్రోవను వారికి నేర్పట్లేదు. కనుకనే
వారి లోకములో వారు చెడిపోతున్నారు, విచ్చలవిడిగా వారి జీవితంలో పాడు చేసుకొని ఈ లోకంలో వారు ఎన్నో మనసుకు బానిసైపోతున్నారు. వారి కుటుంబంలో ఎంత సంపాదించినా వారికి సమాధానము కొద్దువైపోతుంది. కాబట్టి దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడు, గర్భఫలమును ఆశీర్వదించాడు. దేవుడిచ్చి బహుమానం అని ఆయన మనకు తెలియదు. ఇటు బహుమానం మనం పొందుకొని ఉన్నా, దేవుడిచ్చి ఆశీర్వాదం పొందుకొని ఉన్నా, ఆశీర్వాదం నిలకడగా ఆశీర్వాదం తరతరముల వరకు మన కుటుంబంలో ఉండాలి అంటే మనం చేయవలసిన దేవుని భక్తులు కలిగి నడుచుకునేలా అటు ఆశీర్వాదముతో దీవిపడుతూ మరింత దీవెనలు మన పిల్లల తరతరముల వరకు అది కలిగి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగ నడుచుకొనొచ్చు దేవుని నామములో మనం జీవిద్దాం. వీటకు దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగజేయను కాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయన. ఒక దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు నాయన, పదములైన భర్తను బట్టి నీకు వందనాలు, చిన్న పిల్లలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను కదా. బాబుని బట్టి నీకు వందనాలు, చిన్న బాబుని బట్టి నీకు వందనాలు ప్రభావ. దీవించి ఆశ్రయించండి ప్రభావ. చిన్న బాబు గడ్డ నిమిత్తం ప్రభావ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. గత సంవత్సరంలో కాచి కాపాడి ప్రభావ ఆరోగ్యం ఇచ్చి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నూతన సంవత్సరం బిడకిస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకున్నాను. జ్ఞానమును, ఆరోగ్యమును, వయసును బిడకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లించుకుంటున్న బిడ్డను ఆశీర్వదించి దీవించండి. పరలోకమైన ఆశీర్వాదం బిడ్డపై కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న బిడ్డను దీవించి ప్రభువా నిరంతరంగా వేయంతలుగా ప్రభు బిడ్డను ఆశీర్వదించుకుని అడుగుతున్నారు. బ్రతుకు దినములన్నీ కృపక్షేమములు కలిగిన ఆయన నీతో ఆశీర్వాదం పొందుకునే బిడ్డగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీ సంలో పెరుగుటకు సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు. ఈ విధంగా బట్ట జరుపుకోవడానికి కృపను బట్టి నీకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభు 3వ సంవత్సరం బిడ్డ అడుగు పెడుతుండగా బిడ్డను ఆశీర్వదించుకొని ప్రభు గత సంవత్సరంలో బిడ్డని కాచి కాపాడి ఆశీర్వదించి నీకు కృప చూపించుకొని వీరిగా శిక్ష బిడ్డను దీవించమని నీకే వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ బిడ్డను కుటుంబాన్ని ప్రభు ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అమ్మమ్మను తాతయ్యను వారి పిల్లలను అందరినీ జ్ఞాపకం చేసుకుని నాన్నమ్మను కూడా వారిని కూడా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి నీ కృపలు బలపరచమని నీకే స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కేక్ కట్ చేస్తున్నావు ప్రభు. న్యాసాల కింద బిడ్డ మరుగుపరిచి ప్రభుని ఆశీర్వదించి నేను నీ కృప చూపించమని నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరికీ బాయ్. ఇక ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.